అటుపోయి ఇటుపోయి నేషనల్ హెరాల్డ్ కేసు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చుట్టుకునే తట్టే ఉన్నాయి కదా. ఎన్నడో స్వతంత్రానికి ముందు బ్రిటిష్ వారి మీద కొట్లాడటానికి పెట్టిన పత్రిక నేషనల్ హెరాల్డ్. దాన్ని నడిపేతానికి అసోసియేటెడ్ జనరల్ లిమిటెడ్ అనే పేరుతోని దాన్ని నడిపినప్పుడు దాని ఆస్తులు కాజేసడానికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉపాయం చేసిండ్రని ఈడీ కేసు పెట్టింది. ఈ కేసును తవ్వుతుంటే దాంట్లో రేవంత్ రెడ్డి చెయ్యి కూడా ఉన్నదని తేలిందట. ఇంతకు ఈ కేసు ఏంటిదంటే, దేశంలో కాంగ్రెస్ సర్కార్ నడుస్తున్నప్పుడు రాహుల్ గాంధీ, సోనియా గాంధీలు యంగ్ ఇండియా అనే సంస్థను పెట్టినరట. నేషనల్ హెరాల్డ్ పత్రిక నడుపుతున్న అసోసియేటెడ్ జనరల్ లిమిటెడ్ అనేది నష్టాలలో ఉన్నదని దాన్ని కొన్నారట. ఆస్తులు 1000 కోట్లు ఉండి అప్పులు 10 కోట్లలో ఉన్న సంస్థ నష్టాలలో ఉండుడేంది, దాన్ని వీళ్లు కొనుడేంది అని ఈడీ కేసు పెట్టింది. అయితే అంతకంటే ముందు యంగ్ ఇండియా అనే సంస్థకు విరాళాలు సేకరించిండ్రట. కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ పెద్దల మెప్పు పొందటానికో వాళ్ళు ఇచ్చే పదవులకు ఆశపడో తెలియదు గాని సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ లీడర్ల దగ్గర విరాళాలు వసూలు చేసిండట. అది కూడా ఢిల్లీ పెద్దలతో మాట్లాడి పదవులు ఇప్పిస్తా అని చేసిండట. అట్ట చేసుడు అవినీతి కిందికే వస్తది కాబట్టి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు రేవంత్ రెడ్డి పేరును కూడా ఛార్జీ షీటులో చేర్చిండ్రు. రేవంత్ రెడ్డితో పాటు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, కాంగ్రెస్ లీడర్లు పవన్ బన్సాలు, అహ్మద్ పటేల్ పేర్లను కూడా ఛార్జీ షీటులో చేర్చిండ్రు. ఇక దీని మీద కాంగ్రెస్ లీడర్లు బీజేపీ ఈడీని రాజకీయాల కోసం మంచిగా వాడుకుంటాంది, ఇది తప్పుడు కేసు అని అంటున్నారు. ఇటు ప్రతిపక్ష పార్టీలోళ్ళు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇంకెన్నో రోజులు ఉండదు, రేవంత్ రెడ్డి జైలుకు పోవడు ఖాయం అన్నట్టు చెప్తున్నారు. మరి చూడాలే ఈ నేషనల్ హెరాల్డ్ కేసు కాంగ్రెస్ వాళ్ళను ఏం చేస్తుందో, ఈడీని వాళ్ళు ఎట్లా ఎదుర్కొంటారో చూడాలి. ఎమ్మెల్సీ కవిత తండ్రి కేసీఆర్ కు రాసిందని చెప్తున్న ఉత్తరం మీద ఇప్పుడు బాగానే చర్చ జరుగుతున్నది. ఉత్తరంలా శాన ముచ్చట్లే చెప్పిన కేసీఆర్ బీజేపీ పార్టీ మీద 2 నిమిషాలే మాట్లాడు తనకు బాధ కలిగిందనే ముచ్చట గట్టిగా చెప్పింది. ఆ ఉత్తరంలా బీజేపీ పార్టీని తిట్టనట్టు అని అననట్టు మాట్లాడితే బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ పొత్తు పెట్టుకోబోతున్నాయి అనే పుకార్లు పుట్టినాయి. బీజేపీ పార్టీ మీద గట్టిగా మాట్లాడనుండే అన్నట్టు రాసింది. ఎన్నికల ముందు కవితను జైలుకు పంపింది కదా బీజేపీ పార్టీ, దానితోని కవితకే కాదు పార్టీకి కూడా దెబ్బ పడ్డది. కవిత ఈ కేసుల బాధితురాలు కాబట్టి తన బాధను తెలిపింది. అయితే ఆ ముచ్చటతో పాటు సభ సక్సెస్ అయిన ముచ్చట్లు, పార్టీకి ఊపు తీసుకొచ్చే ముచ్చట్లు వరుస పెట్టి రాసింది. అయితే వాటి గురించి కాదు గాని కేసీఆర్ మాట్లాడని దాని గురించి, మాట్లాడితే మంచిగా ఉండని రాసిన దాని మీదనే ఎక్కువ చర్చ జరుగుతున్నది. కొద్దిసేపు ఉర్దూలో మాట్లాడితే మంచిగుండు, వక్ఫ్ బిల్లు మీద మాట్లాడితే ముస్లింలకు దగ్గర అయ్యేటోళ్ళం, బీసీ రిజర్వేషన్ల మీద సర్కార్కు సురుకు దాకేటట్టు మాట్లాడితే మంచిగుండు, ఎస్సీ వర్గీకరణ ఊసెత్తలేదు, దాని మీద ఖచ్చితంగా మాట్లాడాల్సింది. అంతేకాదు సభల తెలంగాణ ఉద్యమకారులకు సౌలతులు మంచిగా లేవు, నియోజకవర్గంలలో పాతోళ్ళకే ఇన్ఛార్జీలుగా పెట్టిండ్రు, వాళ్ళ రాజకీయమే నడుస్తున్నది కింది స్థాయిలో. కాబట్టి సర్పంచ్ పదవులకు కాకుండా ఎంపీటీసీ జెడ్పీటీసీ పదవులకు రాష్ట్ర సెంటర్ నుంచి బీ పాములు ఇచ్చేటట్టు చేయాలి. సభకు కేసీఆర్ వచ్చేలోపు 2001 ఉన్న నాయకులను మాట్లాడిస్తే మంచిగుండు. ధూమ్ధాం పాటలు ఆటలు ఏమంతా మంచిగా లేవు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే జలంలో పల్సగైంది. బీజేపీ పార్టీని టార్గెట్ చేయకపోవడం మంచిగా లేదు, అది బీఆర్ఎస్ ను కాదని బీజేపీ పార్టీకి ప్లస్ అవుతుంది అన్నట్టు కార్యకర్తలు మాట్లాడుకుంటున్నారు. అట్లనే మిమ్మల్ని కలిసే అవకాశం కొంతమందికే ఉన్నది, అది చాలా మందిని బాధ పెడుతున్నది. ఎమ్మెల్సీ ఎన్నికలలో మనం పోటీ చేయకపోవడం మంచిగా లేదు, అది కాంగ్రెస్ పార్టీకి ఆయుధమైంది. వీటన్నిటి మీద ప్లీనరీ పెట్టి చర్చలు జరిపితే బాగుండు డాడీ, నేనేమన్నా తప్పుగా మాట్లాడితే క్షమించు డాడీ అని కూడా కోరింది కవిత. ఆలోచిస్తే కవిత చెప్పింది నిజమే అనిపిస్తుంది. ప్రజాస్వామ్య పార్టీలో అందరు కలిసి అంతర్గతంగా చర్చలు జరపాలి, ఒంటెద్దు పోకడాలు పోవద్దు, మంచేంది చెడేంది అనేది చర్చలు జరపాలి. కింది స్థాయి కార్యకర్తలు ఏం కోరుకుంటున్నారు అనేది కూడా మాట్లాడుకోవాలి, తప్పును తప్పు అనాలి, అట్లయితేనే పార్టీకి మేలు జరుగుతుంది. కవిత చెప్పిన దాంట్లో తప్పేం లేదన్నట్టు మాట్లాడుకుంటున్నారు బీఆర్ఎస్ పార్టీలో కొంతమంది. అయితే కేసీఆర్ ను కలిసి చెప్పేంత తీరిక కవితకు లేదా, లేకుంటే తండ్రి కవితను గలవనిస్తలేడా, అది కూడా కాకుంటే ఎవరన్నా అడ్డుపడుతున్నారా? లోపల మాట్లాడుకునే ముచ్చట్లను ఇట్లా ఉత్తరం రాసి బయటపడేటట్టు యేసుడు ఎంతవరకు కరెక్ట్ అని కూడా కొంతమంది బీఆర్ఎస్ పార్టీలు అంటున్నారు. ఏది ఎట్లున్నా అమెరికాకు పోయిన కవిత తెలంగాణకు వచ్చి ఉత్తరంలో ఉన్న అసలు ఉద్దేశం ఏంటిదో చెప్తే తప్ప మనకు తెలిసేటట్టు లేదు. చూడాలి ఏం చెప్తుందో కవిత.